ఇప్పుడు 3 రోజుల ముసురు పడుతుంది. మాకు రైతులకి ఏం లేదు. పరిశాన అయితనం ఆడోళ్ళం, మగోళ్ళం. ఈ పట్టే ఫర్టిలైజర్ అది మందులు ఇచ్చేటానికి 10,000 టిప్పుకు. ఈ కూలోళ్ళకు ముసలిదానికి, ముడిగేదానికి, వయసుదానికి 400 వట్టిగా మునుగుతానం. అది చేసినా చేయకున్నా ఇచ్చుడైతుంది. ఆడికి పోతే మమ్మల్ని ఎవరు దేకుతలేరు. మార్కెట్లో పోతే ఈ కాయని దేకుతలేరు, ఈ కాయ కొంటలేరు. మా ఆసాములు అక్కడ కాయ సుత ఆలబెట్టుకుంటారు. ఎటేగలేక అప్పులకు మా పరిస్థితి మంచిగా లేదు. ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ ఉన్నోడు లేనోడు ఉన్నాడు, అవతలు ఉన్నోడు ఇంత అమ్ముకొని తింటాడు, లేనోడు కౌలుకు పట్టుకున్నోడు దేవుడా రాములా అని ఏడతారు. ఇక మా పరిస్థితి ఏంది? మా బతుకులు ఆగం అవుతాయి. మీరే ప్రభుత్వం చూడాలి, ప్రభుత్వం ఆదుకోవాలి. మేమేం చేసుడు? ఈ మిరపకాయ రేటు వర్షాలతో, అకాల వర్షాలతో, ఇవన్నీ 3 రోజుల నుంచి ఎడతెరిని వర్షాలతో కురుస్తున్న వర్షాలు ఈ మిర్చికి చూడబోతున్న రేటు ఆడ దక్కున్నది. ఈడ ఈడ మన లేబర్ చూస్తే మాత్రం లేబర్కు 400 రూపాయలు ఇవ్వండి, లేబర్ వస్తలేరు. ఈ రైతుకు గిట్టుబాటు ధర లేక అకాలంగా ఆగమవుతున్న దళారులు బతుకుతారు. ఇది రైతు పరిస్థితి. ఇది ఏం చేసినా కూలీలకును ఇటు పెట్టుబడి ఫర్టిలైజర్ షాప్లో పెట్టిన పెట్టుబడికే సరిపోతుంది. ఇది మా బతుకు రైతుది. రైతు ప్రభుత్వం ఆదుకోవాలని నేను కోరుతున్నాను. ఇది 2 రోజుల బట్టి వర్షాలు చేయబట్టి బాగా ఇబ్బంది జరుగుతుంది. పరదాల జింగుడు, కాయదడుసు, మార్కెట్ పోతే ఖరీదారులు కొనకపోవడం, సరి అయిన రేటు లేక రైతులను ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మమ్మల్ని ఈ ప్రభుత్వం అన్నా ఏమన్నా కొంచెం సాయం చేసి చేస్తారా, మాకు గిట్టుబాటు ధర కల్పిస్తారా అని చేస్తాను. రాజు అనేది ఒక పేరు వచ్చింది, కానీ రైతు పుచ్చగాని కంటే అడక తింటోని కంటే అధ్వానం అవుతాడు. రైతు లక్షలు పెట్టుబడి పెట్టుడు, అది అనవసరంగా లాస్ అవుడు. నాది వర్షాకాలం 6 కాలం కట్టపడ్డ వర్షానికి కాయ దడిచింది. నాకు ఏం మిగిలలే. 1 ఎకరం ఎరిస్తే 65,000 అయినాయి. కూలు 400 ధర. నాకు ఏం గిట్టుబాటు లేదు. నేను ఎంత చేసినా నా ఆలు మొగల మీద కట్టపడ్డా కానీ ఏం మాకు గిట్టుబాటు దొరలేదు. మేము ఏం చేసినా కానీ 6 కాలం కట్టపడితే మాకు ఏం గిట్టుబాటు ధర లేదు. నా పెన్నం భార్య నేను సగం కట్టబడ్డాం. 200 పైపు సైపోన్ చేసి కొట్టినా కానీ ఏమో నాకు గిట్టుబాటు ధర లేదు. నాకు గిట్టుబాటు ధర కలిపి మార్కెట్ ధర గిట్టుబాటు ధర నాకు కనిపించి చేయాలి. నాకు ఏం ప్రభుత్వం న్యాయం చేసులేదు. వర్షానికి పరదలు కప్పుకొని ఇద్దరాలు మొగలం మా కొడుకు నేను ముగ్గురం కలిసి వర్షానికి పైపు వేసినా కట్టేసినా సరిపోలేదు. పైపులు సరిపోయినాయి, పరదలు జినిగిపోయినాయి. వర్షానికి రాళ్ళ వాన కురిసింది, పరదలు జినిగిపోయినాయి, పొక్క దడిచింది.